డబ్బు సంపాదించడం ఒకటైతే దాన్ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవడం ఇంకో పెద్ద టాస్క్. భవిష్యత్తు కోసం పొదుపు చెయ్యాలా లేక మనవాళ్లకి భద్రత ముఖ్యమా? ఈ రెండింటినీ కలిపి అందించే ఒక ప్లాన్ గురించి ఈరోజు చూద్దాం. అదే ఎల్ఐసి జీవన్ ల్యాబ్. అవును కదా, ఈ ప్రశ్న మనందరికీ ఎదురయ్యేదే. సంపాదించిందాంట్లో కొంత భవిష్యత్తు కోసం దాచుకోవాలి. అదే టైంలో అనుకోనిదేమైనా జరిగితే మన కుటుంబం ఇబ్బంది పడకూడదు. మరి ఈ రెండు, భద్రత, పొదుపు, రెండూ కావాలంటే ఎలా? అసలు రెండిటినీ ఒకేసారి సాధించడం సాధ్యమేనా? సరే, అసలు విషయంలోకి వచ్చేద్దాం. ఈ జీవన్ ల్యాబ్ పాలసీ ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇదొక డబుల్ బెనిఫిట్ ప్లాన్ అన్నమాట. భద్రత, పొదుపు ఈ రెండు పట్టాల మీద ప్రయాణించే ఒక ప్లాన్ అని అనుకోవచ్చు. ఇంకొంచెం వివరంగా చెప్పాలంటే ఇది ఒక నాన్ లింక్డ్ పార్టిసిపేటింగ్ ప్లాన్. దీని అర్థమేంటంటే ఇది స్టాక్ మార్కెట్ ఒడిదొడుకులతో సంబంధం లేకుండా పనిచేస్తుంది. పైగా కంపెనీకి వచ్చే లాభాల్లో పాలసీదారులకు కూడా వాటా ఇస్తుంది. సో ఒక్క మాటలో చెప్పాలంటే ఒకే ప్యాకేజ్లో రెండు లాభాలు అన్నమాట. చూడండి, ఇక్కడ రెండు ముఖ్యమైన విషయాలున్నాయి. ఒకవైపు ఇది మన కుటుంబానికి ఒక ఆర్థిక కవచంలా పనిచేస్తుంది, అంటే ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ ఇస్తుంది. మరోవైపు మెల్లిమెల్లిగా డబ్బును పోగుచేసి భవిష్యత్ అవసరాల కోసం, పిల్లల చదువులు, పెళ్ళిళ్ళు, మన రిటైర్మెంట్ ఇలాంటి వాటి కోసం ఒక పెద్ద ఫండ్ క్రియేట్ చేస్తుంది. ఓకే, ఐడియా అయితే బావుంది. మరి ప్రాక్టికల్గా ఇది ఎలా వర్క్ అవుతుంది? ఎవరు తీసుకోవచ్చు? ఏమేం ఆప్షన్స్ ఉంటాయి? ఆ వివరాలు చూద్దామిప్పుడు. ముందుగా వయస్సు. 8 సంవత్సరాల పిల్లల దగ్గర్నుంచి 59 సంవత్సరాల పెద్దవాళ్ల వరకు ఎవ్వరైనా ఈ పాలసీ తీసుకోవచ్చు. చూసారా ఎంత వైడ్ రేంజ్ ఉందో? అంటే పిల్లల భవిష్యత్తు కోసం ఇప్పటినుంచే ప్లాన్ చేయొచ్చు, లేదా మన రిటైర్మెంట్ కోసం కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఇందులో ఉన్న ఒక మంచి విషయమేంటంటే పాలసీ ఎంతకాలం ఉండాలనేది మనమే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే అందరి అవసరాలు ఒకేలా ఉండవు కదా. సో మనకి అందుబాటులో ఉన్న ఆప్షన్స్ ఏంటంటే 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు లేదా 25 సంవత్సరాలు. మన గోల్ని బట్టి ఇందులో మనకు సరిపోయే టర్మ్ని ఎంచుకోవచ్చు. అంతేకాదు, ప్రీమియం కట్టడంలో కూడా చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంది. కావాలంటే నెల నెల కట్టొచ్చు, లేదా 3 నెలలకొకసారి, 6 నెలలకొకసారి, లేదు ఏడాదికొకసారి కడతాను అన్నా ఓకే. మనకు డబ్బులు ఎలా వస్తున్నాయో దాన్ని బట్టి ప్లాన్ చేసుకోవచ్చు. రైట్, ఇక అసలైన పాయింట్కి వద్దాం. ఈ ప్లాన్ వల్ల చివరికి ఏం లాభం? డబ్బులు ఎలా వస్తాయి? ఇందులో ముఖ్యంగా 2 రకాల బెనిఫిట్స్ ఉంటాయి. అందులో మొదటిది మెచ్యూరిటీ బెనిఫిట్. అంటే మనమెంచుకున్న పాలసీ టర్మ్ మొత్తం పూర్తయ్యాక మన చేతికి ఒకేసారి ఒక పెద్ద మొత్తం అందుతుంది. ఈ మెచ్యూరిటీ అమౌంట్లో ఏమేముంటాయంటే, ఫస్ట్ మనం పాలసీ తీసుకునేటప్పుడు నిర్ణయించుకున్న బేసిక్ సమ్ అష్యూర్డ్. రెండవది ఇన్నేళ్లలో కంపెనీ ఇచ్చిన బోనస్లు. ఇక మూడవది ఒకవేళ ఉంటే గనక ఫైనల్ అడిషనల్ బోనస్. ఇవన్నీ కలిపి ఒక మంచి ఫండ్ లాగా మన చేతికొస్తుంది. ఇక రెండవది చాలా ముఖ్యమైనది, డెత్ బెనిఫిట్. ఒకవేళ పాలసీ టైంలో పాలసీదారునికి ఏదైనా అనుకోనిది జరిగితే వాళ్ల ఫ్యామిలీ పరిస్థితేంటి? వాళ్లకు ఎలాంటి భరోసా ఉంటుంది? అలాంటి కష్టకాలంలో వాళ్ల నామినీకి సమ్ అష్యూర్డ్ మొత్తంతో పాటు అప్పటివరకు జమ అయిన బోనస్ కూడా కలిపి ఇస్తారు. ఇది ఆ కుటుంబం ఆర్థికంగా నిలబడటానికి నిజంగా ఒక పెద్ద సపోర్ట్ అవుతుంది. ఇవి కాకుండా ఇంకో యాడెడ్ అడ్వాంటేజ్ కూడా ఉంది. అదేంటంటే ట్యాక్స్ బెనిఫిట్స్. మనం కట్టే ప్రీమియంల మీద, అలాగే మనకొచ్చే మెచ్యూరిటీ అమౌంట్ మీద ఆదాయపు పన్ను చట్టం ప్రకారం పన్ను మినహాయింపులుంటాయి. అంటే ఇది మన సేవింగ్స్కి ఇంకొంచెం హెల్ప్ చేసినట్టే. ఇప్పటివరకు పాలసీ డీటెయిల్స్, బెనిఫిట్స్ అన్నీ చూశాం. కానీ అసలు ప్రశ్న ఏంటంటే, ఈ ప్లాన్ ఎవరికి కరెక్ట్గా సూట్ అవుతుంది? మన ఫైనాన్షియల్ గోల్స్కి ఇది సరిపోతుందా? ఆ ప్రశ్నకు సమాధానం ఇక్కడుంది. ముఖ్యంగా తమ తరువాత తమ కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది పడకూడదు అనుకునేవాళ్లకి ఇది చాలా ఉపయోగపడుతుంది. అలాగే లాంగ్ టర్మ్లో ఒక పెద్ద ఫండ్ క్రియేట్ చేసుకోవాలి అనుకునేవాళ్లకి కూడా. పిల్లల పై చదువులు, వాళ్ల పెళ్ళిళ్ళు, లేదా మన రిటైర్మెంట్ కోసమైనా సరే ఇలా క్లియర్ గోల్స్ ఉన్నవాళ్లకి ఇదొక మంచి ఆప్షన్. సో ముగించే ముందు ఒక్కసారి ఆలోచిద్దాం. మార్కెట్ రిస్క్ లేకుండా ఒక గ్యారంటీతో కూడిన ప్రొటెక్షన్ ఇస్తూ, అదే సమయంలో డిసిప్లిన్గా సేవింగ్ చేసేలా ప్రోత్సహించే ఇలాంటి ఒక ప్లాన్ మన లాంగ్ టర్మ్ ఫినాన్షియల్ జర్నీలో ఒక మంచి తోడుగా ఉంటుందా? ఈ విషయంపై ఆలోచించడం మన ఆర్థిక భవిష్యత్తుకు చాలా అవసరం.